హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు నా ఛానల్ చూస్తూ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. ఇంకెవరైనా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి నా ఛానల్ అయితే విజిట్ చేయండి. ఏవైనా వీడియోస్ నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. సో ఈరోజు వీడియోలో కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే కొన్ని కామెంట్ సెక్షన్లో అడిగారండి. వాళ్ళ డౌట్స్ అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా నేను గోల్డ్ కాయిన్స్ అనేది ఏ విధంగా సేవ్ చేసుకున్నాను అనేది కూడా చెప్తాను. ప్రజెంట్ రేట్ చూసుకుంటుంటే రోజు రోజుకి గోల్డ్ పెరుగుతుంది కదండి. నేను యాక్చువల్గా ఈ వీడియో షూట్ చేస్తుంది వచ్చేసి 21 జనవరి అండి. 21 జనవరికి 20th జనవరికి చాలా తేడా వచ్చేసింది గోల్డ్ రేట్ మీద. చూసుకుంటే 20th నైట్కి వచ్చేసి 1 గ్రామ్ 24 క్యారెట్స్ వచ్చేసి 14,917 అలా ఉందండి. 14,790 రూపీస్లో ఉంది 24 క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి. అలానే 22 క్యారెట్స్ గోల్డ్ కాస్ట్ వచ్చేసి 13,170 ఆ రేంజ్లో ఉంది. అదే నెక్స్ట్ డే చూసుకుంటే 21 జనవరికి ప్రజెంట్ గోల్డ్ రేట్ వచ్చేసి 24 క్యారెట్స్ వచ్చేసి 15,700 రూపీస్లో ఉంటే, అదే 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి 14,335 రూపీస్ అయితే ఉందండి నేను షూట్ చేస్తున్న టైంలో. అంటే ఒక్క రోజులోనే ఒక గ్రామ్కే చూసుకుంటే 1200 ఇలా పెరిగింది. సో మనం గోల్డ్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది అనడానికి నిదర్శనం ఇదే. తగ్గుతుంది అంటే ఒక 100 రూపీస్ ఇలా తగ్గితే ఒకేసారి రోజులో అమౌంట్ అనేది పెరిగిపోతుందండి. సో ఇప్పటి వరకు సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్లో గోల్డ్ మీద ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు, వేరే ఏవైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు కదా, ఎఫ్డి అని అలా చేసుకోవచ్చు కదా అన్నారు. నేను చూసుకున్నట్టయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఇది జూలై 30th కొనుక్కున్నాను. ఆ రోజు గోల్డ్ కాస్ట్ వచ్చేసి నేను ఇది ఆర్డర్ చేసుకుంది 9,873 రూపీస్ అండి. ఇది వచ్చేసి 1 గ్రామ్ 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ కదా. ఈ రోజు కాస్ట్ వచ్చేసి 15,660 రూపీస్ ఉందండి. అదే 24 క్యారెట్స్ అది 15,660 రూపీస్ ఉంది. అలానే 22 క్యారెట్స్ వచ్చేసి 14,355 రూపీస్గా అయితే ఈరోజు ఉందండి. సో జూలై మంత్లో నేను తీసుకున్నది 9,873 కదా. మనకి ఎంత ఒక కాయిన్ మీద ప్రాఫిట్ వచ్చిందో మీకు చూపిస్తాను చూడండి. సో 15,660 రూపీస్ మైనస్ నేను కొన్నది 9,873 చూసుకుంటే 5,787 రూపీస్ అండి. ఇంకా వేరే దేని మీద పెట్టినా ఇంత రిటర్న్స్ అనేది రాదు. సో ఇది మీరు ఫిజికల్ గోల్డ్ కొనుక్కుంటారో ఈటీఎఫ్స్ ద్వారా చేసుకుంటారో మీ ఇష్టం, కానీ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా మంచిదని నా ఒపీనియన్. సో మనం చూసుకుంటే విత్ ఇన్ 6-7 monthsలో రేట్ చూసారా 5,000 వరకు రీచ్ అయింది. అదే ఇంకొన్ని రోజులు ఆగితే గోల్డ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంకా కొనలేనట్టుగా ఉంటుందండి. సో వీలైనంత వరకు కొంచెంగానైనా గోల్డ్ కొనుక్కుంటే బెస్ట్ అని నా ఒపీనియన్. ఇంకొక సబ్స్క్రైబర్ అడిగారండి, ఇవంతా రియల్ గోల్డేనా అని. మనకి ఇవన్నీ రియల్ గోల్డేనండి. ఆన్లైన్లో కొన్న ఇవేం ఫేక్ గోల్డ్ అయితే కాదు. మనకి ఇక్కడ చూసారా ఎస్ఎస్ సర్టిఫికేషన్ ఉంటుంది. సో ఎస్ఎస్ సర్టిఫికేట్ 999 ఫిట్నెస్ నెట్ వెయిట్ 1 గ్రాము ఇలా వచ్చినవన్నీ రియల్ గోల్డేనండి. మనకి ఇక్కడ బార్ కోడింగ్ చూసుకున్నా మనకి తెలుస్తుంది ఇది రియలే అన్నట్టు. సో ఇది మనం ఫిట్నెస్ చూసుకున్న 999 ఉంటుంది. ఒకవేళ ప్యూరిటీ చెక్ చేసుకున్నా ఇది రియల్ గోల్డ్ గానే నేనైతే చెక్ చేయించానండి ఆల్రెడీ. ఇది రియల్ గోల్డేనండి. మనం ఎటువంటి అపోహాలు పడవసరం లేదు. ఆన్లైన్లో ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో కన్నా ఆన్లైన్లో మనకు ఆఫర్స్ ఉండేటప్పుడు తీసుకుంటే మార్కెట్ ప్రైస్ కన్నా కొంచెం తక్కువగా పడుతుంది. లేకపోయినా మార్కెట్ ప్రైస్ కన్నా అట్లీస్ట్ 100 రూపీస్ ఎక్కువైనా పడుతుందండి. అంతకన్నా మరీ ఎక్కువైతే ఉండదు. అదే ఆఫ్లైన్లో చూసుకుంటే మనం 3-4% విఏ ఛార్జెస్ పే చేస్తాము. అదే డైయింగ్ ఛార్జెస్ అంటారు కాయిన్స్కి అయితే. ఎందుకంటే ఈ కాయిన్ అనేది తయారు చేయడానికి
కొంత ఇదవుతుంది కదా. సో దానికోసం వాళ్ళు డైయింగ్ ఛార్జెస్ తీసుకుంటారండి. అలానే ప్లస్ జిఎస్టీ కూడా మనం పే చేయాలి. సో ఆఫ్లైన్లో అయితే ఆ రెండు డైయింగ్ ఛార్జెస్ ప్లస్ జిఎస్టీ అట్లీస్ట్ ఎలా చూసుకున్నా 6% ఎక్స్ట్రా అయితే పే చేయాలండి. సో మనకు ఆన్లైన్లో ఆఫర్లు ఉన్నప్పుడు తీసుకుంటే 100 కన్నా అంతకన్నా ఎక్కువ అయితే పడదు. సో ఇది రియల్ గోల్డేనండి. సో ఇంకొక సబ్స్క్రైబర్ అడిగారు మీరు జిఎస్టీ పే చేయకుండా ఎలా తీసుకుంటున్నారని. సో మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకునేటప్పుడు నేను ఇది ముత్తూట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను కదా, నేను ఈ గోల్డ్ కాయిన్స్ అన్ని ఎజియోలోనే ఆర్డర్ చేసుకుంటానండి. సో ఇలా ముత్తూట్లో ఆర్డర్ చేసుకునేటప్పుడు నేను ముత్తూట్ వాళ్ళు జిఎస్టీ అయితే పే చేస్తారండి, కానీ నాకు ఆఫర్లో వచ్చేసరికి నేను ఇది పే చేయట్లేదు అని చెప్తున్నాను. కానీ ఆల్రెడీ ఎజియో వాళ్ళకైతే ముత్తూట్ వాళ్ళు పే చేస్తూనే ఉంటారండి, కానీ నేనైతే పే చేయట్లేదు. ఎందుకంటే ఇది నాకు క్రెడిట్ కార్డ్ ఆ టైంలో తీసుకునేటప్పుడు ఆఫర్లో ఉండడం వల్ల నేనైతే ఇది పే చేయట్లేదని మీకు చెప్తున్నాను. అంతేకాని జిఎస్టీ లేకుండా నేను ఏది పే చేయకుండా తీసుకోవట్లేదండి. సో ఇంకొక సబ్స్క్రైబర్ అడిగారు ఇవన్నీ మీరు ఏం చేస్తారు అని. సో నేనైతే ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా తీసుకుంటున్నానండి. ఎందుకంటే నేను లాస్ట్ 6-7 మంత్స్ నుంచి తీసుకుంటున్నప్పుడు ఈ రోజు రేట్తో పోల్చుకుంటే నాకు ప్రాఫిట్ వచ్చేసి ఈ ఒక్కొక్క గ్రామ్ నుంచి నేను లాస్ట్ 7 మంత్స్ నుంచి తీసుకుంటున్నానండి. 7 గ్రామ్స్ అనుకుంటే నాకు ప్రాఫిట్ వచ్చేసి 30,000 వరకు వచ్చింది ఈ 24 క్యారెట్స్లోనే చూసుకుంటే. సో నేను అందుకే ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా తీసుకుంటున్నాను. అలానే నేను ఏదైనా ఆర్నమెంట్ చేయించుకోవాలని కూడా అనుకునేటప్పుడు నాకు ఇది ఇచ్చేసి నేను స్కీమ్ ద్వారా అయితే జాయిన్ అవుతానండి. సో అలాంటప్పుడు నాకైతే కొంచెం అమౌంట్ అనేది తగ్గుతుంది కదా, ఎందుకంటే ఫ్యూచర్ డేస్లో అయితే మనం గోల్డ్ అయితే ఖచ్చితంగా కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉంటుంది. సో నేను ప్రెజెంట్ అయితే 10,000 స్కీమ్లో అయితే పే చేస్తున్నానండి. ఈ రోజు రేట్లో చూసుకుంటే నాకు ఆ 10,000కి 1/2 గ్రామ్ వస్తుంది. సో అందుకే నేను అనేది ఇలాగా కాయిన్స్ పై ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో ఈ 22 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ అయితే నేను మేలో తీసుకున్నానండి. ఆ రోజు రేట్ చూసుకుంటే నేను ఇది జిఎస్టీ అండ్ డైయింగ్ ఛార్జెస్తో కలిపి 90,000 అయితే అయ్యింది. ఇదే గోల్డ్ కాయిన్ ఈ రోజు రేట్తో చూసుకుంటే నాకు ఎంత ప్రాఫిట్ వస్తుందో మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. సో ఈరోజు 24 క్యారెట్స్ 14,330 రూపీస్ మైనస్ 90,000 చూసుకుంటే 14,330 రూపీస్ ఇంటూ 10 చూసుకుంటే 1,43,000 మైనస్ 90,000 చూసుకుంటే 53,300 రూపీస్ అయితే నాకు ప్రాఫిట్ వచ్చిందండి. ఒక్క 6 మంత్స్లో నాకు ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే నేను ఇంకా ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతే ఇంకెంత ప్రాఫిట్ వస్తుందో ఒకసారి ఆలోచించుకోండి. సో ఇంకొక సబ్స్క్రైబర్ అయితే అడిగారండి మీరు లోకల్ స్టోర్స్లో ఎందుకో కొనొద్దని అంటున్నారని అడిగారు. సో లోకల్ స్టోర్స్లో కొంటే మనకి అది ప్యూరిటీ అయితే అంత చెకింగ్ చేసి ఉండదండి. ఇప్పుడు వీటికైతే మనం ఖచ్చితంగా నమ్మొచ్చు, ఇది గవర్నమెంట్ సర్టిఫికేషన్ కాబట్టి మనం ఇది తెలుస్తుంది ఇది ప్యూరిటీ కరెక్ట్గా ఉందని. కానీ లోకల్ స్టోర్స్లో అయితే పీసెస్గా ఇస్తారు కదా, మనకైతే ప్యూరిటీ అనేది ఖచ్చితంగా తెలియదు, మనకి ఎటువంటి ప్యూరిటీ సర్టిఫికేషన్ కూడా ఇవ్వరు. అదే విధంగా చూసుకుంటే మనకి లోకల్ స్టోర్స్లో ఖచ్చితంగా నమ్మిన వాళ్ళు అయితేనే తీసుకోవాలనుకుంటే, లేకపోతే చాలా మోసాలు అయితే జరుగుతాయండి లోకల్ స్టోర్స్లో. నేను ఆల్రెడీ చూశాను, చెందాను కాబట్టి నేను మీకు ఈ విధంగా చెప్తున్నాను. సో మనకైతే ఈ స్టోర్స్లో ఎటువంటి మోసం అయితే ఉండదండి. ప్యూరిఫికేషన్ ఇది ఎస్ఎస్ సర్టిఫికేట్ ఉంటుంది, ప్రతి కంపెనీ వాడు కూడా ప్రొవైడ్ చేస్తాడు. సో మనం ఖచ్చితంగా దీన్ని అయితే తీసుకోవచ్చు. సో అందుకే నేను లోకల్ స్టోర్లో ఎక్కువ కొనొద్దని అంటాను. ఎవరి దగ్గరైనా బాగా నమ్మకమైన వ్యక్తులు ఉంటే ఖచ్చితంగా కొనుక్కోవచ్చండి. నాకు జరిగినట్టు ఎవరికి జరగదు కదా, సో అందుకే నేను అంత క్లియర్గా చెప్పాను. సో ఇంకో సబ్స్క్రైబర్ అడిగారు మీరు ఎలాగా సేవ్ చేస్తారు, ఎలా ఉంచుకుంటారని, మీకు రేట్స్ ఎలా గుర్తుంటాయని అడిగారు కదా. సో నేను ఇప్పుడు ఏదుకున్నా ఆ రోజు రేటు వేసుకొని ఖచ్చితంగా ఎలాగా ఒక జిప్లో కవర్లు అయితే పెట్టేసుకుంటానండి. సో చూసారు కదా, ఇది 8th జూన్ 2026 తీసుకున్నాను 13,830 రూపీస్. సారీ 8th జూన్ కాదండి, 8th జాన్యువరిలో 2026లో తీసుకున్నాను 13,830 రూపీస్. రీసెంట్గానే ఇది పర్చేస్ చేశానండి. ఇది పర్చేస్ చేశాను
8ని కదా, ఈరోజు 21 చూసుకుంటే 1800 వరకు గ్రామ్కి పెరిగింది. సో అందుకే నేను ఎక్కువ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నానండి. నాకు పెద్దగా అయితే అనుభవం లేదు ఇలా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలని, కానీ రోజు రోజుకి చూస్తుంటే రోజు రోజుకి పెరిగిపోతుంది కదా, మనం ఎందుకు అనవసరమైన వస్తువుల మీద కొనడం కన్నా ఇలా ఇన్వెస్ట్ చేసుకుంటే బెస్ట్ అని నేను అనుకున్నాను. మనం ఎఫ్డీలు ఏది చేసినా మనకి 5 to 6% or 7% కన్నా ఎక్కువ ఎఫ్డీలో దేనికి రాదండి. మినిమం 6-7 months వరకు ఉంటుంది ఎఫ్డీ ఏదైనా. కానీ ఇదైతే మనకి అలా కాదు, మనం చూసుకున్న రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. గోల్డ్ అండ్ సిల్వర్ రేట్ కూడా పెరుగుతుంది, కానీ సిల్వర్ రేట్ అనేది ఫిజికల్గా మనం చేయడం కన్నా ఈటీఎఫ్ ద్వారా చేసుకుంటే బెస్ట్. సో అది నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు వీడియో ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకున్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎటువంటి వీడియోలు చేయాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టిన వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. అదేవిధంగా హైప్ సింబల్ ప్రెస్ చేస్తే నా వీడియో ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.